వెల్కమ్ టు ఊరువాడ. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. పోలీస్ వ్యవస్థ రెడ్ బుక్ నియంత్రణలోకి వెళ్లిపోయిందన్నారు. రోజురోజుకు హింస పెరిగిపోయిందని, ప్రభుత్వ ప్రేరేపిత దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారని విమర్శించారు. తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రాను అమెరికాలో ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్ పేట్లో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. 17 కోర్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. త్వరలో వర్సిటీ స్థలాన్ని పరిశీలిస్తారు ఆనంద్ మహీంద్రా. తెలంగాణ ఆర్టీసీ అన్ని విధాలా ముందుందన్నారు మంత్రి పొన్నం. ఆదాయం కూడా పెరుగుతోందన్నారు. త్వరలోనే ఆర్టీసీ పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 10 సంవత్సరాలుగా ఉంటోందో ఊడుతోందో అని ఆర్టీసీని సిబ్బంది సహకారంతో లాభాల్లోకి తీసుకొచ్చామన్నారు పొన్నం. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. కేటీఆర్ కాపాడుకోలేకపోతున్న నాయకుల్ని తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ తీసుకుంటోంది అన్నారు అద్దంకి దయాకర్. వాళ్లను ఆపడానికి చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే నవ్వొస్తోందన్నారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ సరైన పద్ధతిని పాటించలేదన్నారు. కేసీఆర్ వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితులు వచ్చాయని చెప్పారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. అబ్బాపూర్ పస్టాలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. చెట్లను పెంచాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిస్తూ విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు పోవాలని జిల్లా అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం కలెక్టర్లతో కాన్ఫరెన్స్ పెట్టి ప్రజావేదిక కూల్చేసిందన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వంలో విధ్వంసం, బెదిరింపులు చూశామన్నారు చంద్రబాబు. చిన్న తప్పు జరిగితే సరిచేయొచ్చు, కానీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే కష్టపడాలి అన్నారు. మన నిర్ణయాలకు రాష్ట్ర భవిష్యత్తును మార్చే శక్తి ఉందన్నారు సీఎం చంద్రబాబు. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై అనర్హత పిటిషన్ను స్వీకరించింది హైకోర్టు. అఫిడవిట్లో ఆస్తుల వివరాలు తప్పుగా ఇచ్చారంటూ పిటిషన్ వేశారు. పెద్దిరెడ్డితో పాటు ఇతర అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. బీజేవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారణకు అనుమతించిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ వ్యవస్థలన్నీ బలోపేతం చేస్తామని చెప్పారు. 5 ఏళ్లు ఎన్నో అవమానాలు, వేధింపుల్ని భరించామని, అన్నింటినీ ఎదిరించి అధికారంలోకి వచ్చామన్నారు పవన్ కళ్యాణ్. ఏపీ మున్సిపాలిటీలో నిధుల కొరత ఉందన్నారు మంత్రి నారాయణ. కేంద్రం నుండి 27,000 కోట్ల నిధులు రావాలన్నారు. 17,000 కోట్లు కేంద్రం, మరో 17,000 కోట్లు రాష్ట్రం వాటాగా మున్సిపాలిటీలకు ఇవ్వాల్సి ఉందన్నారు. స్వచ్ఛ భారత్ తరపున నిధులు రావాలని, ఈ విషయాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లామన్నారు మంత్రి నారాయణ. ఖమ్మం జిల్లా వైరాలో ఆగస్టు 15న జరిగే రైతాంగ సదస్సులో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మాణం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్లను ఈ సందర్భంగా సీఎం ప్రారంభిస్తారు. రైతు సదస్సులో శాఖల వారీగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తారని, రుణమాఫీ సంబరాలు జరుపుతారని అన్నారు మంత్రి తుమ్మల. ఖమ్మం జిల్లాలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మధిర మండలం ఎండపల్లి గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన చేశారు. మధిరలో స్వశక్తిగా వ్యాపారం చేసుకునేందుకు 84 ఎకరాల్లో 45 కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం చేపట్టారు. మధిర నియోజకవర్గం వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నారు డిప్యూటీ సీఎం. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై చర్చిస్తున్నామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మరికొంతమంది న్యాయ కోవిదులను కలవబోతున్నామని చెప్పారు. కవిత బెయిల్ పిటిషన్ అంశంపైన న్యాయవాదులతో మాట్లాడుతున్నామని తెలిపారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై స్పీకర్ స్పందించట్లేదని, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని ఆ పార్టీని ఉల్లంఘిస్తోందంటూ ఆరోపించారు. వీటిని ప్రజల్లో ఎండగడుతూనే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. షాద్నగర్ బాధితురాలను పరామర్శించారు బీఆర్ఎస్ నేతలు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న దళిత మహిళను పరామర్శించారు. నిందితురాలపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది బాధితురాలు. మరోవైపు ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. తాను ఎలాంటి దొంగతనం చేయలేదని టీవీ9తో స్పష్టం చేసింది బాధితురాలు. ఇన్స్పెక్టర్ రామ్రెడ్డి సహా మరో 4 పోలీసులు అర్ధరాత్రి 2 గంటల వరకు తనను చితకబాదారని తెలిపింది. పోలీస్ స్టేషన్లో బాధితురాల్ని తీవ్రంగా హింసించారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. సభ్య సమాజం తలదించుకునేలా ఈ ఘటన ఉందన్నారు. గత గురువారం బాధితురాల్ని ఇంటికి పంపారని, అసెంబ్లీ జరుగుతుంది కాబట్టే ఘటనను గోప్యంగా ఉంచారని ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన పోలీసులపై కంటి తుడుపు చర్యలు తీసుకున్నారంటూ విమర్శించారు.
రైతు రుణమాఫీ రైతుల సంఖ్యపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రుణాలు మాఫీ కాలేదు కానీ పత్రికల్లో యాడ్స్ మాత్రం పెద్దగా ఇచ్చారని విమర్శించారు. రైతు భరోసా దేవుడెరుగు, ఉన్న రైతు బంధు కూడా ఇవ్వలేదన్నారు బీఆర్ఎస్ నేత. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో స్వచ్ఛదనం పచ్చదనం అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే మురళీ నాయక్ అలాగే అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో పాఠశాల విద్యార్థులు, మెప్మా, మున్సిపల్, అంగన్వాడీ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని కోరారు ఎమ్మెల్యే. గుంటూరులో విధులు బహిష్కరించారు లాయర్స్. తాము విధులు నిర్వర్తించడంపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో లాయర్ గవాస్కర్, గుంటూరులో అడ్వకేట్ కమిషనర్ నాగరాజ్లపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. లాయర్లను తమ విధులు నిర్వహించనీయకుండా తిరిగి వారిపై కేసులు పెట్టడాన్ని సహించేది లేదన్నారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి. నీట్ విద్యార్థుల స్థానికతలపై హైదరాబాద్ లో రచ్చ జరుగుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోతో స్థానికత కోల్పోతున్నామని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. కొత్త జీవోల నిబంధనల కారణంగా ఇటు తెలంగాణ, అటు ఏపీలో 2 చోట్ల స్థానికత కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ లంకర్ రేవులో బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో తనిఖీలు చేస్తున్నారు సివిల్ సప్లై అధికారులు. కలెక్టర్ ఆదేశాలతో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతులు కాకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ప్రకాశం జిల్లా బోడపాడు గ్రామానికి చెందిన రైతు కాసిరెడ్డి కుటుంబ సభ్యులు మార్కాపురం సబ్ కలెక్టర్ ముందు పురుగుల మందు డబ్బాలతో నిరసనకు దిగారు. బోడపాడు సర్పంచ్ ముక్కుముల్ల వెంకట రమణారెడ్డి గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములను కొల్లగొట్టారంటూ ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా మల్లేపల్లి పంప్ హౌస్ దగ్గర హంద్రీనీవా ప్రధాన కాలువకు భారీ గండి పడింది. దీంతో నీరు వృధాగా పోతోంది. వెంటనే గండి పూడ్చివేయాలని, లేకపోతే పంటల నష్టాన్ని ప్రభుత్వం భరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజా హృదయం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రేమికుల రాష్ట్ర సదస్సును వన ప్రేమికుడు దైదా వెంకన్న ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వన ప్రేమికులు నినాదాలు చేసుకుంటూ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో 200 ఔషధ మొక్కల్ని ప్రదర్శనగా పెట్టి వాటిపై అందరికీ అవగాహన కల్పించారు. హైదరాబాద్ జిల్లాలగూడలో అదృశ్యమైన బాలుడు బైకర్ను లిఫ్ట్ అడిగి నల్గొండ బస్సు ఎక్కినట్టుగా తెలుస్తోంది. నల్గొండ క్రాస్ రోడ్ దగ్గర బాలుడు దిగినట్టుగా గుర్తించారు. ఆ తర్వాత మలక్పేట రైల్వే స్టేషన్ దగ్గర టికెట్ కొనుగోలు చేశాడు. ఈ దృశ్యాలను గుర్తించారు పోలీసులు. బాలుడి తండ్రిది కర్నూలు కావడంతో అటు వెళ్లినట్టుగా అనుమానిస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ యూనివర్సిటీలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని మెరు ఇంటర్నేషనల్ స్కూల్, మెరు మెగా యూనివర్సిటీ ఫేర్ 2024 పేరిట అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మియాపూర్ మెరు క్యాంపస్ లో జరిగిన ఈ యూనివర్సిటీ ఫేర్ లో 90కి పైగా జాతీయ అంతర్జాతీయ యూనివర్సిటీస్ తమ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఒక ఇంట్లో ఏసీ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ నుంచి మంటలు వ్యాపించడంతో ఫర్నిచర్ సామాగ్రి దగ్ధమైపోయాయి. ఆ తర్వాత మంటల్ని అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. సుమారు 4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో మధ్యప్రదేశ్ థార్ గ్యాంగ్ ఆట కట్టించారు పోలీసులు. చిరాక్పల్లి కోహినూర్ దాబా దగ్గర గత నెల 25న ఆగి ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో 3 కిలోల బంగారు నగల్ని ఎత్తుకెళ్లిపోయారు థార్ గ్యాంగ్ దొంగలు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. NH65 బుర్దీపాడ్ చౌరస్తా దగ్గర పోలీసులు వాహన తనిఖీలు చేస్తుంటే కారులో పారిపోవడానికి యత్నించింది ఈ థార్ గ్యాంగ్. అనుమానం వచ్చి వెంబడించి ఒకరిని పట్టుకున్నారు పోలీసులు. మరో 3 పరారీలో ఉన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరగడంతో 14 గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు అధికారులు. 7,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 2 నెలల తర్వాత సాగర్ గేట్లు ఎత్తడంతో ఈ సుందర దృశ్యం చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కుమారదేవం గ్రామంలో సుమారు 150 ఏళ్ల వయసున్న చెట్టు నేల కూలిపోయింది. ఎన్నో సినిమాలకు ఇది హాట్ స్పాట్ గా ఉన్న చెట్టు కూలిపోవడంతో ఇటు సినిమా పరిశ్రమలోనూ ఆ గ్రామంలోని గ్రామస్తుల్లోనూ ఆవేదన నెలకొంది. ఈ చెట్టు దగ్గర శంకరాభరణం సినిమా షూటింగ్ కూడా జరిగింది.
శ్రావణమాసం మొదటి రోజు శ్రీశైలం ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. సోమవారం కూడా కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీస్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. అటు క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రావణ మాసం మొదటి సోమవారం కావడంతో వేలాదిగా భక్తుల ఆలయానికి తరలివచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రాయపాటి వెంకటరెడ్డి, వనజ దంపతులు స్వామివారికి 1 కేజీ 97 గ్రాముల మిశ్రమ వెండి, 1,12,000 విలువైన వెండి చిన్న గంగాళం, వెండి చెంబును సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఢిల్లీ సర్కార్ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో విద్యార్థులు మృతి చెందిన ఘటనను సుమోటోగా స్వీకరించింది సుప్రీంకోర్టు. భద్రతా ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అన్ని భద్రతా ప్రమాణాల్ని పాటించే కోచింగ్ సంస్థలకే అనుమతినివ్వాలని ఆదేశించింది. రావూస్ ఘటన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ఎలాంటి చర్యలు చేపట్టారంటూ కేంద్రం ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేదార్నాథ్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. కేదార్ లోయలో చిక్కుకుపోయిన 94 మంది యాత్రికులను హెలికాప్టర్లలో తరలించారు. గుప్తకాశీ నుండి MI-17 ALH హెలికాప్టర్లతో రెస్క్యూ చేపట్టారు. గౌచార్ నుండి చినూక్ హెలికాప్టర్లతో ఎయిర్ లిఫ్ట్ చేశారు. గుజరాత్ లో భారీ వర్షాలు. 24 గంటల వ్యవధిలో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. డాంగ్స్ దగ్గర 16 సెంటీమీటర్లు, చిక్లీ వద్ద 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. కాంగ్రెస్ పార్టీ గతంలో వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా పెద్ద సంఖ్యలో రైతులను పొట్టన పెట్టుకుందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కాంగ్రెస్ ఎప్పుడూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాన్ని తీసుకురాలేదన్నారు. ప్రధాని మోదీ రైతుల సంక్షేమం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. రైతన్నలకు గౌరవం పెరగడాన్ని విపక్షం తట్టుకోలేకపోతోందని చౌహాన్ విమర్శించారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. ప్రస్తుతం జమ్మూలో ఉగ్రదాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు 683 ఉగ్రదాడులు చోటు చేసుకున్నాయని, 258 మంది జవాన్లు, 170 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి 5 ఏళ్లు పూర్తయిన వేళ ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ కు ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం సలహా అవసరం లేదని తేల్చి చెప్పింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ నుండి ఈ అధికారం వచ్చిందని, కాబట్టి ఎల్జీ ప్రభుత్వ సలహాను పాటించాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కి చుక్కెదురైంది. సిబిఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. సరైన కారణం లేకుండా అరెస్ట్ జరిగింది అనడానికి తగిన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. బెయిల్ పిటిషన్ సైతం కోర్టు తిరస్కరించింది. అయితే బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. పోలీసులను కూడా బీజేపీ కార్యకర్తలుగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. అయోధ్యలో అత్యాచార ఘటనకు రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు అఖిలేష్. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ల దోపిడీలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించారు కేంద్ర మంత్రి జేడీఎస్ నేత కుమారస్వామి. ఈ కారణం వల్లే వారు బెంగళూరుకు వచ్చి వెళ్లారంటూ విమర్శించారు. స్టాక్ మార్కెట్స్ భారీ నష్టంతో ముగిశాయి. సెన్సెక్స్ 2,222 పాయింట్లు కోల్పోయింది. దీంతో 15 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. అటు నిఫ్టీ 662 పాయింట్లు నష్టపోయింది. ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ ఈవెంట్ లో క్వార్టర్స్ కు చేరుకుంది భారత్. ప్రీ క్వార్టర్స్ లో రొమేనియాపై 3-2 తేడాతో విజయం సాధించింది. మహిళల టీం విభాగంలో క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది భారత్.